పగ తీర్చుకోవాలనే బుద్ధి. ఏదో పగ సాధించాలనేగా ఆవిడ ఈ పని చేసింది. అదే నేను చేస్తే అది తప్పైన ఉదాహరణగా మారుతుంది. మళ్ళీ నా మీద ఆవిడ కోపం పెంచుకుంటుంది. మళ్ళీ నన్ను ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. ఇదిలాగే పోతూ ఉంటుంది. దానికి నేనొక ముగింపిద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇలా అంతా చేస్తే అది మీకు చెడ్డ పేరుని తీసుకొస్తుందమ్మా. మన కుటుంబం గురించి నలుగురు తప్పుగా మాట్లాడుకుంటారు. అది నేనెప్పటికీ జరగనివ్వను. దేవుడా, నా ప్రార్థనలు విని నాకింత సాయం చేశావా? నువ్వే తన మనసుని మార్చావు. ధన్యవాదాలు తండ్రి. అమృత, తప్పించుకున్నానని మాత్రం అనుకోకు. బంగారి నిన్ను వదిలేసినా నేను నిన్ను వదలను. రా. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? రా. అయ్యో ఏమండి? అయ్యో, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఆగండి. అయ్యయ్యో, వీళ్ళెందుకు ఇక్కడికి వస్తున్నారు? ఝాన్సీ అమ్మా, రండమ్మా రండి. ఆగండి. అమృత, ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అయ్యయ్యో, ఎందుకమ్మా ఇదంతా? అదంతా ఎందుకమ్మా? అలాంటివే వద్దు ఝాన్సమ్మా. ఆవిడ క్షమించమని అడిగేసింది కదా. లేదు బంగారి, తను చేసిన దానికి శిక్ష ఏదో ఒకటి వెయ్యాల్సిందే. బిడ్డ కనబడకపోయేసరికి మీ అమ్మ ఎంత కంగారు పడిపోయారు. అమృత, ఆవిడ కాళ్ల మీద పడి క్షమించమని అడుగు. అత్తయ్య, అమృత చేసింది తప్పే. అందుకని మరి ఇలానా? ఆవిడెవరు, మనమెవరు? ఆవిడ కాళ్ళ మీద పడ్డమేంటి నా భార్య? ఓహో, వాళ్ళంతా అసలు చేతగాని వాళ్ళు, మీరేమో పెద్ద వీరాది వీరులు. మానం మర్యాద అనేది డబ్బును బట్టి ఉండదు, గుణం బట్టి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి నీచపు పని వీళ్ళు 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 ఎవరూ చెయ్యరు.